ప్రైజ్ తెలాడండి. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని ప్రేమగా పలకరించేవారు ఎవరు లేరా? ఉదయకాలం లేచి ప్రతి అరుణోదయం దేవా నీ ముఖదర్శనం నా జీవితంలో ఎంతో మేలు చేస్తుందయా అని నమ్మి మీరు మోకరిల్లి ప్రభు ముఖదర్శనం చేయండి. మిమ్మల్ని ఎంతో ఆ దినమంతయు మరి ఒక సన్నిధి, ఒక ప్రభావము, ఒక ప్రేమగల మాట, మిమ్మల్ని ఎంకరేజ్ మాట మిమ్మల్ని వెంబడిస్తున్నట్టుగా మీరు భావించగలరు, దాన్ని పూర్తిగా అనుభవించగలరు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకై ఇచ్చినటువంటి మరి మంచి వాగ్దానం మనం చూద్దామండి. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియచేయుదును. ఎంత అద్భుతమైన మాట. ఇర్మియా 33:3 333. ఇది ఒక దేవుని ఫోన్ కాల్ నంబర్గా మనము చూస్తాం. 333 మీరు మీ పేపర్ మీద రాసి చూడండి. 333 మరి కాల్ మీ, ఐ విల్ ఆన్సర్ యూ అని దేవుడు తెలియజేస్తున్నాడు. అయితే దేవుడే చెప్తున్నాడు, నువ్వెవరికో మొరపెట్టుము, వాళ్ళకి చెప్తే నేను వింటాను, వీళ్ళకి చెప్తే నేను వింటాను అనట్లేదు. కానీ దేవుడే నాకు మొరపెట్టు, నాకు చెప్పు, ఏంటి నీ సమస్య, ఏంటి నీ బాధ. మరి మొర అనేది సామాన్యముగా చేసే ప్రార్థన కాదండి. అది మనసు అంతరంగంలో మూలుగులతో గట్టిగా కేకలు వేసి బిగ్గరగా మనసు ఆ హృదయము కేకలు వేసే ప్రార్థనే మొర. మరి ఖచ్చితంగా అలాంటి ప్రార్థన జవాబు వస్తుంది. ప్రభుకు తెలుసు నువ్వు చిన్న విన్నపం చేస్తున్నావా, గొప్ప మొర పెడుతున్నావా, మనుషుల వరకు వినబడినటువంటి ఆర్తనాదాలతో దేవుని అడుగుతున్నావా, నా పరిస్థితి ఏంటని అన్నీ ప్రభువుకు తెలుసు కదండి. ఖచ్చితంగా మన ప్రార్థనలు, మన మొరలకి ఆయన జవాబు ఇస్తారు. నా చిన్న వయసులో 10 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల ఆ వయసు కాలంలో బ్రదర్ డీజీఎస్ దినకరన్ గారిని మేము అతన్ని చూడకపోయినా, అతనితో మాట్లాడకపోయినా మరి ఆత్మీయ భాషలో తాతయ్య గారు అని సంబోధించుకునే వాళ్ళం. ప్రతి విషయానికి ఉత్తరం రాసేవాళ్ళం అనమాట. జీసస్ కాల్స్ యూ ప్రేయర్ టవర్, మరి అది ఎక్కడుందో కూడా మాకు తెలియదు. చిన్న అడ్రస్ పట్టుకొని, టీవీలో ఉన్న చిన్న అడ్రస్ పట్టుకొని లెటర్స్, ఉత్తరాలు రాసేవాళ్ళం చిన్న వయసులో. ఆ లెటర్స్ రాయగానే తిరిగి డీజీఎస్ దినకరన్ గారు, వారి ప్రేయర్ టీం వాళ్ళు మరి మంచి వాక్యముతో కూడినటువంటి ఉత్తరము, జవాబు తిరిగి ఇంటికి వచ్చేది. ఆ ఉత్తరాన్ని చూసినప్పుడు ఎంత సంతోషమో, ఎంత సమాధానమో తెలుసా అండి. ఏమనిపించేది అంటే, ఎంత మారుమూల గ్రామంలోకి, ఎంత పేదవారి మధ్యలోకి వారి జవాబు తిరిగి వచ్చినది, ఎంత సంతోషం. ఆ వాక్యము చదివినప్పుడు ఆనందము కలిగేదో ఆ వాక్యాన్ని, ఆ ఉత్తరాన్ని చూసినప్పుడు. చూడండి, మనుషులు, దైవజనులు అంత దూర ప్రాంతం నుండి జవాబు తిరిగి ఇస్తేనే ఎంతో సంతోషము కలుగుతుంది. జీవము గల దేవుడు, సృష్టికర్త, పరమందున్న తండ్రి మన కోసం దిగివచ్చి తన జవాబు మనకిచ్చినప్పుడు ఎంత ఆనందం కలుగుతుంది. మొరపెట్టడం అలవాటు లేదా? ఏడుపు వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు మనుషులకు చెప్పుకుంటున్నావా? మనుషులు ఏమైనా చేస్తారేమో అనుకుంటున్నావా? మనుషులకు చెప్పి దులిపేసుకుంటున్నావా? ఇంకా అయిపోయింది, చాలే నా జీవితం ఇంతే అనుకుంటున్నావా? కాదు, జీవము గల దేవునికి మొరపెట్టి చూడు, ఆయన ఇచ్చే సమాధానం నువ్వు పడిన బాధ కంటే ఎంతో రెట్టింపుగా సమాధానం ఉంటుంది, ఎంతో రెట్టింపుగా జవాబు ఉంటున్నది. నువ్వు ఉన్న పరిస్థితి నుండి నేను లేవనెత్తేదిగా, నీ మొర నీకు సహాయం చేసేదిగా ఉంటున్నాడు. ఈ మొర అనేది దేవునికి మనకు మధ్యలో ఒక అనుసంధానమైన, మనిషిని ఒక కంట్రోల్లో పెట్టడానికైనా ఒక మధ్యవర్తిత్వముగా ఈ మొర ఉంటున్నది. కాబట్టి ఈ రోజు నుండి మొర పెట్టడం నేర్చుకుందాం, ప్రభు సన్నిధిలో ప్రార్థిద్దాం. మరి దేవుని ఫోన్ నెంబర్కి మీరందరూ కూడా కాల్ చేయండి, 333. దేవుని యొక్క సమాధానం మిమ్మల్ని అందరినీ కూడా ఆవరించునుగాక, కృపతోడని మిమ్మల్ని నడిపించునుగాక. చిన్నమాట ప్రార్థన చేసుకుని అలా సమయంలో తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీరు ఇచ్చిన అద్భుతమైనటువంటి ఫోన్ కాల్ నంబర్ 333, ఇర్మియా 33:3లో నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదును అని తెలియజేస్తున్నారు. ఉదయకాలం ఎంతమంది అయితే ప్రతిరోజు ఏదో సెల్ ఫోన్లో చూసి ఒక నిమిషం ప్రార్థించుకోవడమే కాదు, వారి జీవితంలో మోకరించి ప్రార్థించి మరి వాక్యాన్ని ధ్యానించి నిశ్చయముగా నా జీవితంలో దేవుడు జవాబిస్తాను నమ్ముచున్నారో వారందరి జీవితంలో అద్భుతము జరుగునుగాక. ప్రార్థించుకోలేకపోతున్నారు, ఈ దినం నుండి ప్రార్థనను ప్రారంభించి మొరపెట్టుదురుగాక. యేసుక్రీస్తు నామములో అలాంటి జవాబు వారికి వచ్చునుగాక. కృప తోడై ఉండునుగాక. మహిమ ఘనత ప్రభావం మీరే తెచ్చుకుని బిడ్డలకున్న సమస్యల నుండి విడిపించండి, ఇబ్బందుల నుండి విడిపించండి, అపాయం నుండి విడిపించండి. ఇదిగో అల్లర్లు, గొడవలు, అతన్ని ఇదిగో అపవాది నుండి వారిని విడిపించండి అయ్యా. అతని కొరత, లేమి, అప్పుల సమస్య నుండి విడిపించండి. ప్రశాంతత వారి కుటుంబాల్లో, నెమ్మది వారి జీవితంలో ఆవరించునుగాక. ప్రభు యేసుక్రీస్తు కృప వారికి తోడై నడిపించునుగాక. యేసయ్య నామములో ప్రార్థించి బతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.